से दिल भर गया। హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై మహారాష్ట్ర రోడ్ ట్రిప్ ట్రావెల్ సిరీస్. నా పేరు కమలాకర్. నా మహారాష్ట్ర రోడ్ ట్రిప్లో ఇది 6వ రోజు. ఇక్కడ దేవకుండ్ వాటర్ ఫాల్ అనే ఒకటి ఉంది, చూడటానికి వచ్చాను అనమాట. దాన్ని చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ హోమ్ స్టేలో దిగాము. ఇక్కడ లాడ్జీలు దొరకవు చుట్టుపక్కల. అక్కడ రాయగఢ్ జిల్లాలో ఉంది ఇది. పట్నూస్ అనే ఒక ఊరికి వచ్చాను, చిన్న గ్రామం. పచ్చని ప్రకృతి మధ్యన ఉందన్నమాట. పురాతనమైన ఇల్లు ఉంటాయి ఇక్కడ. బట్ ఇళ్ళలో ఇప్పుడు పాత వాళ్ళు ఎవరు లేరు, అందరూ బీగాలు వేసి బయట సిటీలకి వెళ్ళిపెట్టినారు. కొంతమంది మాత్రమే ఉన్నారు. అందుకే ఇక్కడ ఖాళీగా ఉన్న హౌసెస్ను ఇట్లా హోమ్ స్టే లాగా మార్చేసి మాలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందులో దిగాము అనమాట. దిగి దేవకుండ్ వాటర్ ఫాల్కి వెళ్ళి చూసి వచ్చాము కూడా. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుందామని చెప్పి ఒకరోజు ఇక్కడ ఉండిపోయాం. మొదటి ఊరు బాగా నచ్చింది మాకు, అందుకని ఇక్కడ ఉండిపోయాం స్టే చేసుకుంటూ. అప్పుడు తెలిసింది ఇక్కడ ఈ ఊరు నుండి 2వ ప్రపంచ యుద్ధంలో 45 మంది పాల్గొన్నారంట. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మనం పరిపాలించారు కదా, వాళ్ళ తరపున జర్మనీ వాళ్ళతో పోరాటం చేశారు, అంటే నాజీలతో. 45 మంది ఒక్క ఈ ఊరు నుంచే, చిన్న గ్రామం ఇది. 45 మంది ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేశారంట. కానీ వాళ్ళ పేర్లు ఎవరు తెలియదు, కానీ వాళ్ళ గురించి ఒక స్మారక స్తూపం అయితే కట్టారు ఇక్కడ. నా వెనక ఉంది, దాన్ని చూద్దామా ఒకసారి. గైస్, ఇక దేవకుండ్ వాటర్ ఫాల్ గురించి చూద్దామా. కుంబే వాటర్ ఫాల్ చూశాక ఆ రోజు సాయంత్రమే ఈ దేవకుండ్ వాటర్ ఫాల్స్ వైపు బయలుదేరాము. సాయంత్రానికి వాటర్ ఫాల్కు దగ్గరగా ఉండే పట్నూస్ అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడే ఈ ఊరి ఓంకార్ అనే ఒక కుర్రాడు పరిచయం అయ్యి వారికి తెలిసిన ఒక హోమ్ స్టే చూపించాడు. అందులో దిగాము. రోజుకు 1000 రూపాయలు రెంటు. మన చిన్న ఊళ్ళల్లో ఉండే సింగిల్ బెడ్రూమ్ టైపు. పర్లేదు, బాగానే ఉంది. మహారాష్ట్ర పల్లెల్లో బాగా గమనించిన విషయం, ఇక్కడ ఫుడ్ విషయంలో ఎక్కడా కల్తీ ఉండదు. అది బాగా నచ్చింది. మా హోమ్ స్టే పక్కనే మరో ఇంట్లో ముందే చెప్పాలి వంట వండుతారు. అక్కడే చెప్పి పెట్టారు ఈ ఓంకార్ అనే అతను. నైట్ డిన్నర్ చాలా బాగుంది. ఒక్కొక్కరికి 200 తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయమే దేవకుండ్ వాటర్ ఫాల్ వైపు బయలుదేరాము. పట్నూస్ నుండి ట్రెక్ బేస్ పాయింట్కు ఓ 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో. కారులో అక్కడి దాకా వెళ్ళి అక్కడ పార్క్ చేసి ట్రెక్ మొదలుపెట్టాం. పార్కింగ్ పాయింట్ నుండి ఓ 50 అడుగుల దూరంలో బిరా అనే ఆనకట్ట ఉంది. కుండేలిక రివర్కు ఇక్కడ ఆనకట్ట కట్టారు. ఆనకట్ట వెనుక ఉన్న బ్యాక్ వాటర్కు 2 వైపుల్లో వెళ్ళే దారి ఉంది. మేము ఎడమ వైపునున్న దారి ఎంచుకొని దాని వెంబడి ట్రెక్ సాగించాం. దారిలో ఎటు వెళ్ళాలో అనే కన్ఫ్యూజ్తో దారి తప్పకుండా అక్కడక్కడ సైన్ బోర్డ్స్ పెట్టారు. సో ఎలాంటి తికమక ఉండదని అనుకుంటున్నా. మొత్తం నడకంతా ఆనకట్ట వెనుక ఉన్న బ్యాక్ వాటర్ వెంబడే నడవడమే. చాలా ఈజీ ట్రెక్. చిన్న పిల్లలు సైతం ఆడుతూ పాడుతూ నడవచ్చు. పచ్చని ప్రకృతి మధ్యన మంచి ట్రెక్ ఇది. బిగినర్స్కు చాలా బాగుంటుంది. పట్నూస్ ఊరు నుండి ఈ కుక్క మమ్మల్ని ఫాలో అవుతూ వస్తుంది. ట్రెక్ చేసే ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి కుక్కలు ట్రెక్కర్స్ వెంబడి రావడం అదొక ఆనవాయితీ అనుకుంటా. ఇలా ఓ గంట గడిచాక చిన్న బ్రిడ్జి మీద నుండి ఉండలేక నదిని దాటి కుడివైపుకు వెళ్ళాలి. అక్కడ నుండి మాకు మొన్న మేము వెళ్ళిన సావ్లాక్ ఘాట్ వ్యూ పాయింట్ కనబడుతుంది.
సావ్లా ఘాట్ నుండి మొత్తం చుట్టూ తిరిగి తమ్హినీ ఘాట్ మీదుగా ఈ దేవకుండ్ వాటర్ ఫాల్స్కు వచ్చామని చెప్పాలి. సావ్లా ఘాట్ వీడియో చూసారా నా ఛానల్లో? చూసుండకపోతే పైన లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ అది. ఇది ఒక మరో లోకం. అలా ఓ గంట నడిచాక ఫైనల్గా దేవకుండ్ వాటర్ ఫాల్స్ చేరుకుంటాము. చుట్టూ పచ్చగా ఉండి మధ్యలో తటాకము, పైనుండి జలపాతం. భలే ఉంది చూడటానికి వ్యూ. కాసేపు సినిమాటిక్ విజువల్స్ చూడండి. కింది నుండి చూస్తుంటే ఒకే విధమైన జలపాతం కనపడుతుంది. డ్రోన్ పైకి పంపాక మరో 2 చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయన్న సంగతి మాకు తెలిసింది. సావ్లా ఘాట్ నుండి కూడా డ్రోన్ పంపాను ఇక్కడికి ఆ రోజున. బట్ మొత్తం బర్డ్ వ్యూలోనే డ్రోన్ తిప్పాను పైనుండి. కాసేపు ఇక్కడ గడిపాక తిరిగి పట్నూస్కు బయలుదేరాం. ఈ పట్నూస్ ఊరు నచ్చి మరో రోజు కూడా ఉండిపోయి రెస్ట్ తీసుకున్నాం. ఇక ఈ ఊరు గురించి 1914 నుండి 1919 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఊరు వాళ్ళు 45 మంది పాల్గొన్నారంట. కానీ వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియదు. వారికి స్మారక స్తూపం కట్టారు. చిన్న కొండ మీద ఉంది ఈ ఊరు. పచ్చని ప్రకృతి, పక్కనే కుండలిక నది, పొద్దున్నే లేవగానే ఎదురుగా మంచుతో కప్పబడిన సహ్యాద్రి కనుమలు. ఇంకేమి కావాలి జీవితానికి? ప్రశాంతమైన వాతావరణం. సంవత్సరంలో 1-2 నెలలు ఇలాంటి చోట గడిపితే చాలు, మనలో ఉన్న రోగాలన్నీ మటుమాయం. ఇక్కడ పెద్దగా జనాభా లేదనుకోండి. అందరూ టౌన్స్కు నగరాలకు వెళ్ళి స్థిరపడ్డారట. రెగ్యులర్గా ఒక ఆవిడ ఇంట్లో ఉదయం టిఫిను, 2 పూటల భోజన సదుపాయం ఉండేది. ఆమెకేదో అనారోగ్యం వలన బయట చిన్న కొట్టు లాంటి హోటల్లో టిఫిను, 2 పూటల భోజనం. ఒకసారి అక్కడ ఫుడ్ తీసుకోగానే అక్కడ ఆయన మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఆయనతో ఆ ఊరి గురించి చాలా తెలుసుకున్నాం. మంచి గాయకుడు కూడాను. तेरी दुनिया से दिल भर गया, मैं यहाँ जीते जी मर गया, जिंदगी देने वाले सुन, रात कटती नहीं, दिन गुजरता नहीं, जख्म ऐसा दिया है कि भरता नहीं. ఇక్కడ నుండి 3వ రోజు మరో కొత్త ప్రాంతానికి బయలుదేరాం. మరో వీడియోలో మరో కొత్త లొకేషన్ గురించి మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.